ఇప్పటికే తెలంగాణ అంశంపై కేసీఆర్ విధానాలను ఎండగడుతూ జనశక్తి అగ్రనేత కూర రాజన్న తెలంగాణ శక్తుల ఐక్యత పేరుతో జిల్లాలో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు వాళ్ళ బండారాన్ని వాళ్ళు వేసుకున్న ముసుగులు తొలగించిందని చెప్పాలి కానీ వాస్తవంగా తెలంగాణ వాదం ప్రజల నుంచి అది ఓడిపోలేదు, ప్రజల హృదయాలను భద్రంగా ఉంది. రెండవది ఓడిపోయింది ఎవరిని తెలంగాణ వాదాన్ని నెత్తికేసుకొని సాధిస్తామని ఇప్పటిదాకా ప్రకటించినటువంటి 9 ఏళ్ల నుంచి దానికోసం అంకితమై ప్రాణాలు ఇస్తాం తరలిస్తామని చెప్పుకున్నటువంటి ఆ తెలంగాణ వాద పార్టీ ఎన్నికల్లో అనేక నష్టాల నుంచి చవిచూసింది. పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ కూడా ఒక పిలిపిచ్చింది ఎన్నికల రిజల్ట్ తర్వాత. మా మార్గం కూడా పోరాట మార్గమే అవకాశవాదంతో ఇస్తున్నటువంటి పిలుపది. ఒకవేళ పోరాట పద్ధతి అనే సంబంధించిన విషయమే అది నిర్ణయం చేసుకున్నట్టయితే స్పష్టంగా ఈ 8 సంవత్సరాలు చేసిన దానికి చెంపలేసుకోవాలి ప్రజల ముందు. 2 దాని నాయకత్వం రాజీనామా చేయాలి, కొత్త నాయకత్వం అది ఎన్నుకోవాలి, ఇతర పోరాట శక్తులతో ఏకం కావడం కోసం